మునుపటి భాగంలో ఊరి పెద్ద చెప్పిన విధంగానే తన మనిషిని ఒకరిని ఆ చెట్టు వద్ద కాపలాగా పెట్టి ఉంచాడు. సరిగ్గా అదే రోజు రాత్రి సమయాన్న ఈ యొక్క మాంత్రికుడు శిష్యుడు తన గృహలోనికి వెళ్ళి మాంత్రికుడు పడిపోయి ఉన్న ఆ దేహం ముందు నిలుచొని తను ఒక వికృత రూపంలో మారి ఆ చెట్టు దగ్గర తన శక్తికి కాపలాగా మారుతానని చెప్పి ఆ గృహలోంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. చెప్పిన విధంగానే ఆ అదృశ్య రూపం నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ ఊరి చివరన ఉన్న ఆ చెట్టు వద్దకు ప్రత్యక్షమైంది. ఈ యొక్క కాపలాగా ఉన్న ఆ వ్యక్తిని చూసి తను ఇలా అనుకుంటూ ఉంది, అరే వీడెవడో మొట్టమొదటిగా ఈ చెట్టుకు బలపోతున్నాడనమాట. వీడి చావు ఊరి ప్రజల అందరికీ భయాన్ని కలిగించేలా చేస్తాను అని చెప్పి ఆ భయంకరమైన పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తి ముందుకు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ వ్యక్తి అడిలిపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, అయ్య బాబాయ్, దెయ్యం దెయ్యం పిశాచి, ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ ఆ అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, ఏంటిరా నువ్వు ఈ చెట్టుకి కాపలాగా ఉంటావా? ఊరు ప్రజలందరినీ కాపాడేస్తావా? నేటి నుంచి మీ ఊరిలో ఈ చెట్టు వద్ద ఎవరు వచ్చినా సరే వారు ఖచ్చితంగా మరణిస్తారు అని చెప్పి ఆ భయంకరమైన పిశాచి ఆ వ్యక్తిని ఒక శిల్పరూపంలో మార్చేసింది. అంతేకాదు ఆ యొక్క వ్యక్తి యొక్క గుండెను తీసి ఆ చెట్టుకు వేలాడదీసింది. ఆ పిశాచి ఆ చెట్టులోనే ఒక్కసారిగా ఐక్యమైపోయింది. ఇంతలో ఒక్కసారిగా తెల్లారింది. ఊర్లో ప్రజలు కొంతమంది అటుగా వచ్చి చూసేసరికి ఆ చెట్టు వద్ద కాపలాగా ఉన్న వ్యక్తి యొక్క శిల్పం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు చెట్టుకు వేలాడుతూ ఉన్న తన గుండెను కూడా చూసి ఎంతో భయపడ్డారు. వాళ్ళందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి నేరుగా ఈ ఊరి చివరన ఉన్న ఈ చెట్టు వద్దకు తీసుకొని వచ్చారు. ఊరి పెద్ద ఆ విగ్రహాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే వీడు నా మనిషే, నిన్న వీడిని ఇక్కడ కాపలాగా పెట్టి ఉంచాను, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే వీడు శిల్పంలా మారిపోయి ఉన్నాడు. అయితే మీరు చెప్పిందంతా నిజమే అన్నమాట. ఈ చెట్టు ఒక భయంకరమైన ప్రేతాత్మ చెట్టులా ఉంది. ఇందుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. అంతకు మునిపే ఇక్కడికి ఏదైనా మాంత్రికుడు తీసుకొని వచ్చి ఈ చెట్టు చుట్టూ రక్షణ వలయం వేయించాలి. నేను చెప్పేంత వరకు ఎవరు ఇటువైపు రావద్దు. ఊళ్ళో ప్రజలందరికీ దండోరా వేయించి చెప్పండి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని ఊరి పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నేను మీకు ముందే చెప్పాను, ఈ సెట్ నేను ఎప్పుడు ఊరి చివరిన చూడలేదు, రాత్రే వచ్చిందని. కానీ నా మాట మీరెవ్వరూ వినలేదు. పాపం చూడండి రంగయ్య గారు ఎలా శిల్పంలా మారిపోయాడో. అయ్యా పాపం ఈ రంగయ్య గారిని కూడా కాపాడండి అయ్యా. ఈ చెట్టుని మనం అందరం కలిసి నరికేద్దాం. అప్పుడు కానీ మన ఊరికి పెట్టిన ఈ దరిద్రం వదలదు. ఏమంటారయ్యా అని ఒక వ్యక్తి చెబుతూ ఉండగా ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే సీనా, నువ్వు చెప్పేది నిజమే. కాకపోతే ఈ చెట్టును మాత్రం మనం ఎవ్వరం ఏమీ చేయలేము. ఈ చెట్టును తాకడం కూడా ప్రమాదకరమే. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కూడా మనకి మంచిది కాదు. ఈ రంగయ్యను కూడా మనం కాపాడుకోగలుగుతాం. ఎవరూ అధైర్యపడకండి. ఇప్పుడే నేను బయలుదేరి వెళ్ళి మాంత్రికుని తీసుకొని వస్తాను. తరువాత అసలు ఏం జరిగిందో, ఇక్కడ ఏ పిశాచి ఉందో కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. నేను చెప్పేంత వరకు ఎవరు ఇటువైపు రాకండి, వెళ్ళండి అని చెప్పి ఊరు పెద్ద తన ప్రజలందరినీ పంపించేశాడు. ఊరు పెద్ద మాత్రం ఎడ్ల బండిపై అడవి మార్గం గుండా ప్రయాణించి ఊరి పక్క ఊరు ఉన్న ఒక మాంత్రుడి వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికుడితో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఊరి చివరన రాత్రి అనుకోకుండా ఒక పెద్ద వృక్షం వచ్చి ప్రత్యక్షమైందయ్యా. ఆ వృక్షం మా వాళ్ళందరూ చూసి చాలా భయపడ్డారు. కానీ నేను వాళ్ళు మతిమరుపు చూసి ఉంటారని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. అందుకని అనుమానం వచ్చి
నిన్న రాత్రి మా వాడిని ఒకరిని అక్కడ కాపలాగా పెట్టి ఉంచాను. ఉదయం లేచి చూసేసరికి వాడు అక్కడ శిల్పంలా మారిపోయి ఉన్నాడు. ఇది అంతా చూస్తుంటే మాకేదో అనుమానంగా ఉందయ్యా. ఊళ్ళోనికి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టు నాకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు వచ్చి మా ఊరికి ఏదైనా రక్షణ వలయం చేస్తే ఖచ్చితంగా మా ఊరి ప్రజలందరూ క్షేమంగా ఉంటారయ్యా. దయచేసి మాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికుడిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు చిన్న అంటూ ఉన్నాడు. సరే, మీరు చెప్పిందంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదేదో పిశాచి ప్రేతాత్మలాగే ఉంది. అందుకు ఏం చేయాలి అన్నది కూడా నేను ఇక్కడి నుంచి చెప్పలేను. నేను మీ ఊరి మధ్యకు వచ్చి ఆ చెట్టును ఒక్కసారి పరీక్షిస్తే తప్ప నేను ఏమీ చెప్పలేను. నేను రేపే సరిగ్గా సాయంత్రం 7 గంటల సమయానికి మీ ఊళ్ళోనికి ప్రవేశిస్తాను. అప్పుడు మనమందరం కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ జరిగిందేంటో పూర్తిగా తెలుసుకుందాం. వెళ్ళు నాయనా, తప్పకుండా వస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు ఊరి పెద్దని అక్కడి నుంచి పంపించేశాడు. అనుకున్న విధంగానే ఆ మాంత్రికుడు మరుసటి రోజు సాయంత్రం ఆ చెట్టు వద్దకు వచ్చి నుంచుని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ చెట్టుకి రక్షణగా ఉన్న ఆ పిశాచి ఆ మాంత్రికుడి ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. మాంత్రికుడిని చూసి ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. అరే, మాంత్రికుడు వచ్చాడు. ఏంటిరా, నువ్వు మమ్మల్ని బంధించడానికే వచ్చావా? ఒరేయ్, తిన్నగా నీ పని చూసుకొని వెళ్ళు, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. ఇక్కడ ఒకడి శిల్పంతో పాటు నీ శిల్పం కూడా మారి సజీవంగా మారిపోతావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ పిశాచి గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవరు నువ్వు పిశాచి? అమాయకులైన ఈ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పైగా పిశాచాలు తిరిగే చోటు కూడా కాదు ఇది. ఊరిని అంతర్భాగం. ఈ చెట్టు ఎందుకు ఆవహించావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్తావా, లేకపోతే నిన్ను బంధించి తీసుకువెళ్ళమంటావా అని ఈ మాంత్రుడు గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి, ఏంటి, నువ్వు నన్ను బంధించి తీసుకుని వెళ్తావా? ఇప్పుడే నిన్ను శిల్పంలా మార్చి నా ప్రతిభను చావుచుకుంటాను. ఓం క్రీం శక్తి రూపిణి, ఓం క్రీం మాయాశిల్పిని అని మంత్రాలు చదవగా ఈ మాంత్రికుడు కూడా అక్కడికక్కడే శిల్పంలా మారిపోయాడు. అది అంతా చూస్తూ ఈ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. మాంత్రికుడంట, మంత్రాలంట. ఇప్పుడు చూడు, పొలుకు పలుకు లేకుండా రాయివలే మారిపోయాడు. నాపైనే మంత్రదండం లేపుతావా? ఇక నీ జన్మంతా ఇలా శిల్పంలానే మారిపోయి ఉంటావు. అచంట ప్రాణంత శక్తి కలిగిన మా గురువు శక్తి సంకుటనం జరిగిన ఈ చోటు ఎవ్వరినీ అడుగు పెట్టించే ప్రసక్తి లేదు అని చెప్పి ఆ పిశాచి ఆ వృక్షంలోనికి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఊరి పెద్ద తన ఇంటి వద్ద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కొంతమంది ఊరి పెద్ద వద్దకు వచ్చి, అరే అయ్యా, ఎందుకయ్యా అంత గాబరా పడుతూ ఉన్నారు? ఏం జరిగింది? అరే, ఏమీ లేదురా, నిన్న పక్క ఊర్లో మాంత్రుడి వద్దకు వెళ్ళాను. అతను ఈరోజు సాయంత్రం 7 గంటలకు వస్తానని చెప్పారు. కానీ సమయం చూస్తే 8 దాటింది. కానీ అతను ఇంకా రావడం కనబడలేదు. ఏం జరిగిందో ఏంటో అని నాకు ఏమీ అర్థం కావటం లేదు. పోనీ ఒక్కసారి మనం అందరం కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్ళి చూస్తే? అవునయ్యా, అవును, మీరు చెప్పేది నిజమే. ఒకవేళ మాంత్రికుడు నేరుగా ఆ చెట్టు వద్దకే వచ్చి ఏదైనా పూజ చేస్తున్నాడో ఏమో, మనకి తెలియదు కదా. వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ఈ ఊరి పెద్దతో పాటు ప్రజలందరూ కూడా నడుచుకుంటూ నేరుగా ఆ భయంకరమైన చెట్టు వద్దకు వచ్చారు. ఇంతలో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చెట్టు కింద మాంత్రికుడు కూడా శిల్పంలా మారిపోయి ఉండడం చూసి ఊరి పెద్ద ఒక్కసారిగా హడిలిపోయాడు. అరే, మాంత్రికుడురా, మాంత్రికుడు! నేను నిన్న వెళ్ళేసి మాట్లాడింది ఇతనితోనే. ఇతను కూడా శిల్పంలా మారిపోయాడంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో ప్రమాదకరమైన పిశాచి ఉన్నట్టుంది. ఇప్పుడు మనం ఏం చేసేది?
మనకి సహాయం చేస్తున్న ఈ మాంత్రుడు కూడా శిల్పంలా మారిపోయాడు. ఇప్పుడు మనకి సహాయం చేసేది ఎవర్రా? నాకు ఏంటో అర్థం కావటం లేదు అని ఈ ఊరి పెద్దలందరితో చెబుతూ వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా భయపడుతూ ఉన్నారు. ఇది అంతా పిశాచి మేత నుంచి చూస్తూ ఉంది.